ఈరోజు పామర్ ప్రజలందరికీ తెలియజేయబడింది ఏమనగా ప్రముఖ వైద్యులు ఆత్మీయ నిపుణులు డాక్టర్ జాయల్ గారు పామర్కి విచ్చేశారు. దీన్ని బట్టి మీకు తెలియజేయబడింది ఏమనగా మీ ఆత్మీయ సమస్యలు ఏమైనా ఉంటే ఆయన దగ్గరికి వచ్చి తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. మా అడ్రస్ బ్రదర్ స్టీఫెన్ జార్జ్, పామరు మండలం, కృష్ణా డిస్టిక్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఉచిత ఆత్మీయ చికిత్స కార్యక్రమం మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన మధ్యలో ప్రముఖ వైద్యులు ఆత్మీయ నిపుణులు డాక్టర్ జాయల్ గారు ఉన్నారు. ఈ సందేహాల కొరకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు లేదా మా క్యాంప్కి రావచ్చు. మా ఫోన్ నెంబర్ 8039951154. మా అడ్రస్ బ్రదర్ స్టీఫెన్ జార్జ్ చర్చ్ ఆఫ్ గాడ్, పామారు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. ప్రైజ్ లార్డ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీరు ఈ వృత్తిలోకి ఎలా వచ్చారు? ఫస్ట్ బై గాడ్స్ గ్రేస్. మా నాన్నగారు నేను డాక్టర్ అవ్వాలని కోరుకున్నారు, మా అమ్మగారు నేను పాస్టర్ అవ్వాలని కోరుకున్నారు. అందుకని నేను రెండు కలిపి ఆత్మీయ డాక్టర్ అయ్యాను. ఓకే డాక్టర్ గారు, ఎవరో పేషెంట్ వస్తున్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారు. అమ్మా, మీ పేరేం పేరు? నా పేరు బ్లెస్సీ డాక్టర్ గారు. నీ ప్రాబ్లం ఏంటి? నాకు బాగా ఏడుపు వస్తుంది డాక్టర్ గారు. ఏమ్మా, ఆత్మల భారమా? కాదు డాక్టర్ గారు, ప్రతిరోజు రాత్రి 7 to 9 అలాగ ఉంటుంది డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఆ టీవీలో సీరియల్స్ టైం డాక్టర్ గారు. ఏమ్మా, దేవుడు నీకోసం నీ బిడ్డల కోసం ఏడమంటే నువ్వు టీవీలో సీరియల్స్ కోసం సినిమాల కోసం ఏడుస్తున్నావా? అయితే నా సమస్య తీరుదా డాక్టర్ గారు? తీరుతుంది. నువ్వు మీ ఇంటికి వెళ్ళి టీవీ కనెక్షన్ పీకేసి ఆ సమయాన్ని నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్య తీరుతుంది. ఓకే డాక్టర్ గారు. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఎవరో పేషెంట్ వస్తున్నారు. డాక్టర్ గారు. ప్రైజ్ లార్డ్. మీ పేరేం పేరమ్మా? నా పేరు ప్రిన్సీ డాక్టర్ గారు. నీ ప్రాబ్లం ఏంటి? నాకు బాగా బీపీ టెన్షన్ పెరిగిపోతుంది డాక్టర్ గారు. ఏమ్మా, ఉప్పు కారం ఎక్కువ తింటున్నావా? ఉప్పు కారం తగ్గించే తింటున్నాను డాక్టర్ గారు. మరి నీ ప్రాబ్లం ఏంటి? మా చర్చిలో బాగా పాటలు పాడిన, ప్రేయర్ చేసిన, బాగా పరిచయం చేసిన నాకు బాగా బీపీ టెన్షన్ పెరిగిపోతుంది డాక్టర్ గారు. దీన్నే అసూయ ద్వేషం అంటారు. గలతీ 5:26. వృధాగా అసూయ పడవారు దేవుని రాజ్యానికి స్థిరపడరు. అటువంటి బిడ్డలు పరలోకానికి అర్హులు కారు. అయితే నా సమస్య తీరుదా డాక్టర్ గారు? తీరుతుంది. నువ్వు కూడా బాగా పాడేవారితో, బాగా పరిచయం చేసే వాళ్ళతో నువ్వు కూడా ఏకీభవిస్తే నీకు కూడా దేవుడు ఆ తలాంతులు ఇస్తాడు. ఓకే డాక్టర్ గారు. బైబిల్లో దేవుడు ఏక హృదయం తేక మనసుతో ఉండమంటే వీళ్ళేంటి డాక్టర్ గారు ఇలా ఉన్నారు? ఇవన్నీ వాళ్ళ ఆలోచనలు కాదు, దుష్టుడు వాళ్ళు క్రియ చేపిస్తున్నాడు. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఎవరో పేషెంట్ వస్తున్నారు. ప్రైజ్ లో డాక్టర్ గారు. అని నీ పేరేం పేరు? నా పేరు జయశీల్ డాక్టర్ గారు. నీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు, ఈ మధ్య నాకు పొట్ట బాగా ఉబ్బరంగా ఉంటుంది డాక్టర్ గారు. గ్యాస్ ప్రాబ్లమా? కాదు డాక్టర్ గారు. మరి నీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు, నాకు ఎవరైనా ఏదైనా విషయం వచ్చి చెప్పినప్పుడు అది వేరే వాళ్ళకి చెప్పేదాకా నాకు ఈ కడుపు ఉబ్బరం తగ్గట్లేదు డాక్టర్ గారు. దీనివల్ల చాలా గొడవలు అవుతున్నాయి డాక్టర్ గారు, తెలుసా? బైబిల్లో దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? కీర్తనలు 140:11. కొండములు ఆడివాడు ఈ భూమి మీద స్థిరపడరు. అటువంటి పిల్లలు దేవుని బిడ్డలు ఉండకూడదు. అయితే నా సమస్య తీరదా డాక్టర్ గారు? తీరుతుంది. నీకెవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆ సమస్య దేవుడు చూసుకుంటాడు. అలాగే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఎవరో పేషెంట్ వస్తున్నారు. డాక్టర్ గారు, ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో హలో డాక్టర్ గారండి. మీ పేరేం పేరమ్మా? నా పేరు జ్యోతి అండి. మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారండి, ఈ మధ్య నేను ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయాను డాక్టర్ గారండి. ఈవెన్ చర్చిలో కూడా డాక్టర్ గారండి.
ఏ సమయంలో? పాస్టర్ గారు వాక్యం చెప్పే టైంలోనే డాక్టర్ గారండి. దేవుడు మోషేని దర్శించినప్పుడు చెప్పులు బయట విడిచి రమ్మన్నాడు కదా. నేను చెప్పులు బయట చర్చి బయట వదిలేస్తున్నాను డాక్టర్ గారండి. అమ్మ, నేను చెప్పేది చెప్పుల గురించి కాదు. మరి ఏంటండి నా సమస్యకి పరిష్కారం ఏంటి చెప్పండి డాక్టర్ గారండి. నువ్వు ఎప్పుడన్నా మీ చర్చి దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసారా, నీ సమస్య తీరుతుంది. అలాగే డాక్టర్ గారండి. డాక్టర్ గారు చాలామంది ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు డాక్టర్ గారు పిల్లలు. ఎవరో పేషెంట్ వస్తున్నారు డాక్టర్ గారు. ప్రైజ్లో డాక్టర్ గారు. ప్రైజ్లో. నేను బాగా చదవట్లేదు డాక్టర్ గారు, బాగా అలరి చేస్తుంది. ఏమ్మా, మీ పాప స్కూల్కి వెళ్తుందా? వెళ్తాను డాక్టర్ గారు. బాగా చదువుద్దా? చదువుతుంది డాక్టర్ గారు. మీరు వేల ఫీజులు కట్టి స్కూల్కి అయితే పంపిస్తున్నారు, కానీ భక్తి నేర్చుకోవడానికి చర్చికి పంపించలేకపోతున్నారా? అవును డాక్టర్ గారు, సండే స్కూల్కి వెళ్ళట్లేదు డాక్టర్ గారు. బాలు నడవలసిన త్రోవలో వారికి నేపు వారు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అలాగే డాక్టర్ గారు, ఈసారి నుంచి చర్చికి పంపిస్తా. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది డాక్టర్ గారు. చూశారు కదా, మన ఆత్మీయ స్థితి ఎప్పుడు బాగోలేకపోయినా మనం సరి చేసుకోవచ్చు. మన డాక్టర్ గారు 24 గంటలు మన అందుబాటులో ఉంటారు. మా కాంటాక్ట్ నెంబర్ 8099951154. ఉచిత